ఓజీ ఫైర్ స్టార్మ్ సాంగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పాట అందరికీ చాలా మటుకు అర్థమైనా కూడా పాట భావంతో పాటు మరికొన్ని విశేషాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే రీల్ చివరి వరకు చూడండి. తెలుగు లిరిక్స్కి జాపనీస్ లిరిక్స్కి ఉన్న సంబంధం ఏంటో చెప్తాను. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా మనకి అక్కడ ఒక వీరుడి భీభత్సరసాన్ని వర్ణిస్తున్నారు. అతను విజృంభిస్తే ఎలా ఉంటుందో మనకు వినిపిస్తున్నారు. చాలా మటుకు మనకి తెలిసిన పదాలతోనైనా పదునుగా పరిడవిల్లే ఒక యోధుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం వైలెన్స్ సినిమా స్క్రీన్స్ మీద చూసాం, కానీ లిరికల్గా ఆ వైలెన్స్ ఎలా ఉంటుందో శబ్ద సౌందర్యంతో ఈ పాటలో మనకి ఇద్దరు కవులు శ్రీనివాస్ మౌళి గారు అలాగే విశ్వ గారు చూపించారు. పాటలో కొన్ని లైన్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు నేను ఇలా ఎందుకు అన్నానో మీకు అర్థమైపోతుంది. అలలిక కదలక భయపడలే, క్షణ క్షణమొక తల తెగి పడలే, ప్రళయము ఎదురుగా నిలబడలే, మేటి దాటికి లోకం హడలే అంటారు. హోరెత్తే సముద్రం కూడా కదలకుండా భయపడిపోతుంది, ఆగిపోతుంది. అతని రాకతో శత్రువుల తలలు తెంచుతూ ఒక ప్రళయంలా అతని ఎదురుగా నిలబడితే అతని అత్యద్భుతమైన ఉధృతి తట్టుకోలేదు, ఈ లోకం హడలెత్తిపోతుంది అని చెప్తున్నారు. రణము నయ్యముడిక కనబడలే, దురుసుగా నువ్వు చరచకు తొడలే, పదునుగా తెగి విరిగెను మెడలే, రక్కసిదారుర రుధిరం పొరలే అంటున్నారు. అంటే ఇతనితో ఒక యుద్ధం మొదలు పెడితే నీ ప్రాణాలు తీసే యముడవుతాడు, తొడగొడితే మెడ విరిగిపోతుంది, జాగ్రత్త, మీలాంటి రాక్షసుల రక్తం పొంగి పొర్లుతుంది అని చెప్తున్నారన్నమాట. ఇక తర్వాత లైన్స్లో పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టు పెట్టే ముట్టడించి పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే. అతను విచ్చుకత్తితో విజృంభిస్తుంటే ఎదుటివాడికి ప్రాణాలు పోతాయేమో అనిపించేంతలా, భయానికే భయం కల్పించేంతలా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ లైన్స్లో నెత్తు రోడే వేటు కోత కట్టుబాటు లేని వేట పట్టుబట్టి కొట్టేనంట మరణ తరుణమే. అసలు ఇలా అలా అని పద్ధతులు ఏమీ లేకుండా ఎలా పడితే అలా నరుగుతాడు, కోతకి కారుతూనే ఉంటుంది రక్తం. అతను పట్టుబట్టి మరీ పక్క తీర్చుకోవడానికి వచ్చాడు, ఇక మరణ సమయమే అని చెప్తున్నారు అనమాట. ఇక జాపనీస్ లిరిక్స్లోకి వెళ్తే దారెగా సోను హాయ్ కారేవా మీరాయిదా. ఎవరతను అంటే అతనే మన భవిష్యత్తు. కారేవా తెన్సాయి ఓనే తచ్చి హైదా. తెన్సై అంటే ఒక మేధావి, అలాగే సహజంగానే ప్రజ్ఞాశక్తి కలవాడు. అతను రూల్ చేయడానికే వచ్చాడు. కరేవతో మెరారీ నాయ్ మకేనాయ్. అతనికి తిరుగులేదు, అతన్ని ఎవరూ ఎదిరించలేరు. యకుజను ఓషి ధారే సామురాయ్. అంటే ఇక్కడ యకుజా అంటే జపాన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే సిండికేట్లో భాగస్తుడని, ఒక ఆరితేరిన సామురై అని అంటున్నారన్నమాట. సామురై అంటే కటానా అనే ఖడ్గాన్ని వాడి యుద్ధం చేయడంలో ప్రావీణ్యత పొందినవాడు. మన తెలుగులో అలాంటి పొడవైన కత్తిని విచ్చుకత్తి అంటాం. అందుకే ఇంతకు ముందు తెలుగు లిరిక్స్లో పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టు పెట్టే ముట్టడించి అన్న లైన్స్ వచ్చాయన్నమాట. బై ది వే, ఈ జాపనీస్ లైన్స్ రాసింది ఎవరో కాదు, మన తెలుగు అమ్మాయి అయిన అద్వితీయ వజ్జల. అలాగే ఇంగ్లీష్ లిరిక్స్ రాసిన రాజకుమారి గారి తల్లిదండ్రులు కూడా మన తెలుగు వారే. మొత్తానికి ఈ పాటలో అన్ని భాషలున్నా పాట రాసిన వారందరి మూలాలు మన తెలుగేనండోయ్.